సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. తూనికలు కొలతల శాఖ అధికారులు రైతు బజార్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తూనికలు కొలతల శాఖ అధికారులు రైతు బజార్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వినియోగదారుల ఫోరం సిలికాన్ సంస్థ మరియు తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వినియోగదారులు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నట్లు తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి టి రాజేంద్ర ఈ సందర్భంగా తెలిపారు. తూనికలు కొలతల అంశంలోనే వినియోగదారులు ఎక్కువగా అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు, వినియోగదారుల ఫోరం సభ్యులు సైకం భాస్కర్రావు, సిలికాన్ సంస్థ సభ్యులు వేము కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మెట్రాలజీ దినోత్సవ సందర్భంగా అలాగే మా వినియోగదారుల ఆర్గనైజేషన్స్ తరఫున సైకం భాస్కర్రావు గారు, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ తరఫున నేను వేము కోటేశ్వరరావు, మరి ఇంకా మా సభ్యులు ఇతరులు సారు టి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈశ్వరరావు గారు, సార్ అసిస్టెంట్ కంట్రోలర్ మెట్రాలజీ ఈశ్వరరావు గారు, ఇన్స్పెక్టర్ గారు ఈరోజు మనం బందరు మచిలీపట్నంలోని రైతు బజార్లో తనిఖీలు చేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అనేక మంది వినియోగదారుల దగ్గర కూరగాయలని సరిచూసి సరితూగి మరలా సార్ డిపార్ట్మెంటల్ ఇది తీసుకొచ్చి ఇక్కడ తూకం వేయటం జరిగింది. ఇవన్నీ కూడా న్యాయబద్ధంగానే జరుగుతున్నవి. మేము కూడా అనేక మంది వినియోగదారులను ప్రశ్నించాం. వినియోగదారులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వరల్డ్ మెట్రాలజీ డే సందర్భంగా అసిస్టెంట్ కంట్రోలర్ గారు ఈరోజు అంటే మే 20న వరల్డ్ లీగల్ మెట్రాలజీ డే సందర్భంగా ఈ రోజు నుంచే ప్రతిరోజు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విత్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ వారితో కలిసి వినియోగదారుల అవగాహన సదస్సును ప్రతిరోజు కండక్ట్ చేయవలసిందిగా మా కమిషనర్ గారు ఆదేశాలు అనుసరించి ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాము. వినియోగదారులందరికీ చెప్పేది ఏంటంటే, మీరు కొనుగోలు చేసేటప్పుడు పావు కేజీ, అర కేజీ, కేజీన్నర, 2 కేజీలు ఆ విధంగా మీరు తీసుకుంటే మేము క్రాస్ చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా అంత ఉందా లేదా అని చేస్తాము. అలా కాకుండా రూపాయల్లో అలా తీసుకున్నట్టయితే ఏంటంటే మనం కరెక్ట్గా దాన్ని గమనించలేము. కాబట్టి ఏంటంటే స్టాండర్డ్ వేమెంట్లో తీసుకున్నట్టయితే మనం అది ఇచ్చింది కరెక్ట్గా ఉందా లేదని కూడా మనం చెప్పగలము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే మన సివికామ్ వారు, తర్వాత కన్జ్యూమర్ లీగల్ మెట్రాలజీ డే సందర్భంగా 1 వీక్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అందులో మొట్టమొదటిగా మన రైతు బజార్లో వినియోగదారులు ఏ విధంగా వారి యొక్క డబ్బు చెల్లించిన దానికి సరిపోయే తూకం ఉంటుందా లేదా అనే విధం మీద లీగల్ మెట్రాలజీ వారు ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణలో చాలా వరకు మరి కరెక్ట్గానే తూనికలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా లీగల్ మెట్రాలజీ వారు నేను కోరేది ఏంటంటే, ప్రతి ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని తేడా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కాబట్టి వినియోగదారులకు సాటిస్ఫాక్షన్ అయ్యేదే విధంగా వాళ్ళకి నష్టపోకోకుండా, ఎందుకంటే వినియోగదారుడు ఎప్పుడూ నష్టపోయేది తూనికల కొలతల్లోనే. కాబట్టి వారిని కాపాడేటువంటి బాధ్యత తూనికల కొలతలు వారు తీసుకున్నారు. వారు తీసుకున్నటువంటి ఈ చర్య చాలా బ్రహ్మాండమైంది, అభినందించదగింది. మరి వారి యొక్క తనిఖీల్లో ఎటువంటి మోసాలు కనిపించలేదు. రైతులు అదేవిధంగా వినియోగదారులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని రేపు కూడా జరుగుతుంది. రేపు కూడా ఇది ఏంటంటే తూనికలు కొలతలు ఇక్కడ మన రైతు బజార్లు రేపు డీమార్ట్, రిలయన్స్ మాల్స్లో చెక్ చేస్తారు. మాల్స్లో కూడా చెక్ చేయడం వల్ల మనకి రెడ్ క్రాస్ అందిస్తున్న బహుముఖ సేవలు నిరుపమానమని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ పేర్కొన్నారు. రెడ్ క్రాస్ అందిస్తున్న బహుముఖ సేవలు నిరుపమానమని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మానవీయ కోణంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని డిఆర్ఓ చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. రెడ్ క్రాస్ విస్తృత సేవలకు గుర్తింపుగా సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ డికే బాలాజీ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ద్వారా ఉత్తమ సేవ అవార్డు అందుకొనుండడం ముదావాహమన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. చిన్నారులకు బిస్కెట్లు, పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు బౌర్ శంకర్నాథ్, కె రమేష్, డాక్టర్ హనుమంతయ్య, డాక్టర్ వీరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు.
మరి ఈ రెడ్ క్రాస్ ఈ ఏర్పాటుకి ప్రధాన కారకుడు సర్ హెన్రీ డ్యూనాంట్. వారు స్విట్జర్లాండ్లో పుట్టినటువంటి ఒక బిజినెస్ వ్యక్తి. అలాంటి వ్యక్తి తన బిజినెస్ పని మీద యూరోప్లో నెపోలియన్ గారిని కలవడానికి వెళ్ళే సందర్భంలో అక్కడ ఒక యుద్ధం జరిగినట్టు ప్రాంతంలో సైనికులంతా కూడా కింద పడిపోయి ఉంటాం, గాయాల పాలైపోయి ఉంటాం. వారిని ఎవరు కూడా రక్షించకుండా ఉండటంతో గాయాలు కంటే కూడా వాళ్ళని రక్షించకపోవడంతో ఆ రోజులు తరబడి ఉండడం, చనిపోవడం, గాయాలు కుళ్ళిపోయి చనిపోవడం అనేది చూసి ఆయన హృదయం కలసివేసి 1859 సంవత్సరంలో ఒక సంస్థని ఏర్పాటు చేసి వీళ్ళకి ఏదన్నా మనం సాయం చేయాలనే ఉద్దేశంతో వారి మనసులో పుట్టినటువంటి కోరికే 1863 సంవత్సరంలో ఈ రెడ్ క్రాస్ స్థాపనకి ప్రధాన కారణమైంది. ఆ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. యుద్ధ సమయాల్లో కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానివ్వండి, లేదా మానవ తప్పిదాల వల్ల జరిగేటువంటి ఘోరాల వల్ల కానివ్వండి, ఎవరైతే బాధితులు ఉన్నారో అలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఇవాళ స్త్రీశక్తి ఉద్ధరణకు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక సౌలభ్యం కల్పించడానికి కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. 1920 సంవత్సరంలో భారతదేశంలో పార్లమెంట్ యాక్ట్ ద్వారా రెడ్ క్రాస్ ఏర్పడిన తర్వాత నాకు తెలిసిన స్టోరీ అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ రెండో ప్రపంచ యుద్ధంలో కానీ ఈ రెడ్ క్రాస్ చూపిస్తే కానీ అలౌ చేసేవాళ్ళు కాదు. అంటే వూండెడ్ సోల్జర్స్ కానీ లేకపోతే డెడ్ బాడీస్ కానీ ఎట్లా పడితే అట్లా అస్తవ్యస్తంగా ఉంది. అంత వైలెన్స్ జరిగి అంత మారణహోమం జరిగిన నేపథ్యంలో అప్పుడే గుర్తింపు వచ్చింది రెడ్ క్రాస్ సొసైటీకి. సో ఈ రెడ్ క్రాస్ ఉంటే అలౌ చేయొచ్చు. ఇది ఏ రాజకీయాలకో లేకపోతే ఏ దేశానికో సంబంధించిన సంస్థ కాదు, ఒక స్వచ్ఛంద సంస్థ, మానవత కోణంలో కాపాడటానికి వచ్చిన సంస్థ అనేది రికగ్నైజ్ చేసి అప్పుడే రెడ్ క్రాస్ విస్తృత సేవలు ఎట్ ది టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అందరికి కూడా ఉపయోగపడ్డాయి. అది సైనికులను అయితే అలౌ చేసేవాళ్ళు కాదు, కానీ రెడ్ క్రాస్ వాళ్ళని అలౌ చేసేవాళ్ళు. అంత రెప్యుటేషన్ ఉన్న సంస్థ. ఆ సంస్థ ఈరోజు ఆవిర్భావ సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. మన మచిలీపట్నం సంబంధించి జిల్లా బ్రాంచ్ ఇది. జిల్లా బ్రాంచ్ వాళ్ళు టేకప్ చేసిన మంచి కార్యక్రమాలు టేకప్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనం ఇది సరిపోదు వాస్తవంగా. ఇంకా అంటే మనకు ఏదన్నా ఆపత్ సమయాల్లో గుర్తొచ్చేది ఫస్ట్ రెడ్ క్రాస్ లాగా ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. సో దీనిలో భాగస్వాములు, గ్రామస్తులు, లేకపోతే విలేజ్లో ఉన్న టౌన్లో ఉన్నవాళ్ళు, ఒక్క ఉద్యోగస్తుల వల్ల రన్ అయ్యే. కృత్తివెండి మండలం నిడమర్రు గ్రామం తాగునీటి కష్టాలు ఎదుర్కొంటుంది. వేసవిలో గుక్కడి నీళ్లు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. కృత్తివెండి మండలం నిడమర్రు గ్రామం తాగునీటి కష్టాలు ఎదుర్కొంటుంది. వేసవిలో గుక్కడి నీళ్లు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా కూడా వేసవిలో నిడమర్రు దళిత వాడకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని చేస్తున్న పాలకుల వాగ్దానాలు నీటి మీద రాతల్ని తలపిస్తున్నాయి. కృత్తివెండి మండలం నిడమూరు దళిత వాడలో పంచాయతీ కుళాయిలు ఎప్పుడొస్తాయో తెలియక గ్రామస్తులు తాగునీటి కోసం ఎదురుతిన్నలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ గ్రామానికి తాగునీటిని కావాలంటూ వినూత్నంగా గ్లాసులతో నిరసన వ్యక్తపరిచారు. నిడమర్రు సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల ఎక్కడ బోరు వేసినా మంచినీరు బదులు అంతా ఉప్పు నీరు వస్తుంది. మంచినీరు కావాలంటే 2 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ గ్రామంలో తాగునీటి కష్టాలు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కు విన్నవించుకున్నామని, తాము పడుతున్న సమస్యను పరిశీలించి ఆయన ఒర్లగింది తెప్ప గ్రామంలో బోర్లు వేయించి పైప్ లైన్ ద్వారా నిడమర్రు గ్రామానికి మంచినీరు అందేలా పనులు పూర్తి చేయించారని గ్రామస్తులు పేర్కొన్నారు. తీర ప్రారంభోత్సవ సమయంలో ఒర్లగింది తిప్ప గ్రామం నుండి నీరు నిడమర్రు దళితవాడ గ్రామానికి సరఫరా చేయడానికి వీలు లేదంటూ ఒర్లగింది తిప్ప గ్రామస్తులు అడ్డుకున్నారు అని వారు వాపోయారు. మండు వేసవిలో కాలం కావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది నిర్మార్గము అర్జునవాడండి. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు లేక బాధపడుతున్నామండి. అయితే మా బాధ ఆలకించి మాకు పైప్ లైన్లు వేయించారు. చాలా ఖర్చు పెట్టారు. అది వేయించి మొత్తం పని అంతా అయింది. ఇంకా పర్వాలేదు మాకు నీళ్ళు వస్తాయి అనుకునే టయానికి నీళ్ళు ఆపేశారండి వర్లగని తిప్పాళ్ళు. ఆ నీళ్ళు ఆపేశారండి. ఎందుకు ఆపేశారేమో మాకైతే తెలియదండి. మరి మాకు ప్రతి ఇంట్లో కూడా అసలు నీళ్లు లేక ఎంత అల్లాడిపోతున్నాము. 3 రోజులు 4 రోజులు తానాలు చేయని రోజులు ఉన్నాయండి. వంటకు నీళ్లు ఉండలేదండి. మేము చాలా బాధపడుతున్నాము. మా మీద దయించి మీరు అధికారులు ఈ చర్య తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నామండి. మొగల అవినాష్ అండి. మాది నిడమర్రు దళితవాడ.
మేము గత 70-80 సంవత్సరాల నుంచి మా తాతల నాటి కాడ నుంచి మేము నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మీద దయ ఉంచి పంచాయతీ వాళ్ళు కానీ, ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ దయతలిచి బోర్ పైప్ లైన్ వేసారండి. కొబ్బరికాయ కొట్టి మొత్తం ఓపెనింగ్ చేసే టయానికి వర్లగొంత తిప్ప వాస్తవులు ఆపేశారండి. నిడమర దళిత వాడికి నీళ్ళు ఇవ్వడానికి లేదు అని ఆపేశారండి. ఎందుకని పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టి నా కానీ ఇవ్వలేదండి మాకు. బయటికేమో వాటర్ ట్యాంకులు వాళ్ళు అమ్ముకుంటున్నారు, కానీ ఈ 500 గడపన్న ఈ ఊరికి నీళ్ళు ఇవ్వడానికి మాత్రం ఇవ్వడానికి వీలు లేదు. కేవలం కుల వివక్ష అని అనుకుంటున్నాం మేము. కేవలం దళితులనే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదనే మాట అంటున్నారని అనుకుంటున్నాం మేము. అధికారులు కానీ మీరు దయించి మాకు తాగునీటి సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. వచ్చి 1000 రూపాయలు, ట్యాంక్ వచ్చి 1200కి అలాగ అమ్ముకుంటున్నారండి. మా గ్రామంలో ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు యవనస్తులు అంటే వెళ్ళి బళ్ళ మీద వెళ్ళి తెచ్చుకుంటామండి. మరి ముసలి వాళ్ళు ఎలా తెచ్చుకుంటారండి? వాళ్ళ కోసమన్నా కొంచెం ఆలోచించి అధికారులు మా మీద జాలి తలుస్తారని కోరుకుంటున్నాం. మేము నిడమర గ్రామం అడ్డినవాడ, మాకు మంచి నీళ్ళు లేవు, తాగటానికి నీళ్ళు లేవయ్యా. మళ్ళాడిపోతున్నాం. ముసలి ఎక్కడికి వెళ్తామయ్యా? బిందులు ఇచ్చుకుని ఎక్కడికి వెళ్తాము? పరిసోళ్ళు అంటే ఏదో బళ్ళు వేసుకుని తెచ్చుకుంటున్నారు. అవి నీళ్ళు వాళ్ళకే చాలుతా, మాకేం వేస్తారు? మాకు తాగటానికి నీళ్ళు లేవు. మాకు అర్జెంటుగా నీళ్ళు సప్లై చేయాలండి అధికారులు. మమ్మల్ని వచ్చి కొంచెం ఆదరించుకోవాలి. మమ్మల్ని ఆదరించి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వాలి, తాగటానికి నీళ్ళు ఇవ్వాలి. మేము అల్లాడిపోతున్నాం. అన్నం వండుకుంటా కానీ నీళ్ళు ఉంటలా, మాకు తాగటానికి నీళ్ళు ఉంటలా, చుట్టూరు ఉప్పు నీళ్ళు. కావాలంటే మీరు అధికారులు అందరూ వచ్చి చూడొచ్చు. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా అదెంత అంటున్నారు. మమ్మల్ని ఎవరో పట్టించుకుంటారు. మాకు ఇప్పటికీ చప్ప నీళ్ళు లేవు. మాకు తాగటానికి నీళ్ళు సప్లై చేయాలి మీరు అధికారులు వచ్చి. మాకు గతంలోంచి కూడా ఇప్పుడు వరకు నీళ్ళు అన్నది నీళ్ళు ఇబ్బందేనండి. మాకు ఆ నీళ్ళు ఇబ్బంది ఎమ్మెల్యే గారిని అడగని, కలెక్టర్ గారిని అడగని, లేకపోతే ఎంఆర్ఓ గారిని, వీళ్ళందరినీ, సర్పంచ్ గారిని అందరినీ అడిగామండి. అయితే ఇవాళకి ఎమ్మెల్యే గారు మాకు ఆయన సొంత డబ్బులతో పైపు లైన్ వేయించడం జరిగిందండి. మా పంచాయతీకి వచ్చి 6 బోర్లండి మొత్తం. అడుగుదొడ్లో బోరు, పోడు, తిప్ప, గొలపాలెం మా ఊరికండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మా ఊరికి వచ్చేటోడికి అడ్డం పెట్టేశారండి వర్లగొంత తిప్పలు వేసి పైపులండి. మా ఊరికి పైపు లైన్ కలెక్షన్ ఇచ్చారు, బోర్లేసి. గొలపాలెం నుంచి అండి అది ఇచ్చింది. అయితే గొలపాలెం నుంచి బోర్ లైన్ మా ఊరు వరకు వేసి మాకు కలెక్షన్ ఇచ్చారండి. అన్ని పనులన్నీ అయిపోయినాయండి. దగ్గర 25-30 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టాక ఆన్ చేసాము. కొబ్బరికి కొట్టి సర్పంచ్ గారు కూడా ఆన్ చేశారు. ఆన్ చేసిన తెల్లారి పొద్దు నుంచి వర్లగొంత తిప్పు గ్రామం వాళ్ళు ఆఫ్ చేసేసారండి. మీ ఊరికి నీళ్ళు ఇస్తాకి కుదరదు, మీ ఊరికి అయితే ఇమ్మనండి. మేమేం దెబ్బలాడామంటే అన్నోళ్ళకి ఇచ్చారు కదండి, మాకు నీళ్ళు లేని ఊరు కాబట్టి మేము అడిగేది. మా ఊరికి మీరు ఎందుకు అబ్జెక్షన్ పెట్టారు అని అంటే, ఇస్తా కుదరదు, మీకు నీళ్ళు అయితే ఇమ్మని. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని పలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని పలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. 10 కేంద్ర కార్మిక సంఘాలతో పాటుగా ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, కోల్ మైన్స్ వంటి అనేక కీలక రంగాలకు సంబంధించిన కార్మికులు పాల్గొని ఈ దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేసేందుకు నిర్వహించిన సన్నాహక రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 20 కోట్ల మంది సమ్మెలో పాల్గొనున్నారు అని తెలిపారు. 17 డిమాండ్లతో జరుగుతున్న ఈ సమ్మె దేశ కార్మిక ఉద్యమంలో నూతన అధ్యాయాన్ని సృష్టించబోతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 20 కోట్ల మంది సమ్మెలో పాల్గొనున్నారని తెలిపారు. 17 డిమాండ్లతో జరుగుతున్న ఈ సమ్మె దేశ కార్మిక ఉద్యమంలో నూతన అధ్యాయాన్ని సృష్టించబోతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బూర సుబ్రహ్మణ్యం, ఓఎల్ రావు, ఉదయ్ కుమార్, ఈశ్వరరావు, చంద్రపాల్, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలని అమలు చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి లోన్లు ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు మరి ప్రభుత్వ రంగ సంస్థలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ ఉంది. మరి ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలని తదితర డిమాండ్లతో 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు మే 20న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మచిలీపట్నంలో కూడా అన్ని రంగాల కార్మిక వర్గం ఈ సమ్మెకు సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి కార్మిక చట్టాలని, సవరణ చేసిన చట్టాలను వెనక్కి తీసుకుని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా
మరి వేతనాలకు సంబంధించిన చట్టాన్ని మరి పాతదాన్ని అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరి రేపు జరిగే సమ్మెలో కార్మిక వర్గం అంతా ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం సిద్ధమవుతున్నారు. ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఈ డిమాండ్లు ఉన్నాయి. ఇప్పటికే భారతదేశంలో 8 గంటల పని విధానం అమలు జరగటం లేదు. ఎందుకంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్లో ఇంకా ఎక్కువ మందిని 9 గంటలు 10 గంటల పైగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ రంగ కార్మికుల్లో ఇప్పటికే వాళ్ళు చాలా వేకెన్సీలు ఉన్నాయి. ఎల్ఐసిలో కానీ, బ్యాంకుల్లో కానీ, బిఎస్ఎన్ఎల్లో కానీ, ఇతర కార్మిక సంఘాల్లో కూడా వేకెన్సీలు ఫిలప్ చేయటం లేదు. రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అధిక ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏంటంటే కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. అదానీలకి, అంబానీలకి లక్షల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉంది వాళ్ళకి సంక్షేమ సబ్సిడీ సందర్భంగా. అలాగే కార్మికులకైతే మాత్రం ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. వచ్చే వేతనాలకిను జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం సిఐడి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని ఉద్దేశం కేంద్రంలో కార్మిక సంఘాలు పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కూడా ఈ రేపు జరిగే మే 20వ తారీఖున సమ్మెను జయప్రదం చేయాలని ప్రజానికాన్ని కోరటానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అనేక రకరకాలైన ఇబ్బందులు ప్రజలకు కలిగించింది. నోట్లు మార్పిడి, అనేక రకాలైన ఇవన్నీ ప్రజలందరూ గమనించారు. కానీ కొత్త విధానం ఏంటంటే రెండోసారి అధికారంలోకి వచ్చినాక కార్మిక సంఘాల మీద, కార్మికుల వేతనాల మీద దెబ్బ కొట్టే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశంగా పరిపాలన చేస్తుంది. కార్మిక చట్టాలను మార్చేసింది. 29 కేంద్ర చట్టాలని చేసి 4 కోళ్లుగా మార్చింది. ఆ 4 కోళ్లలో ఇవాళ కార్మికులు యాజమాన్యాన్ని నాకు అనుగుణంగా, రేట్లుగా అనుగుణంగా ఈ రోజున నాకు కూలి ఇవ్వండి, నా జీతం ఇవ్వండి అని చెప్పుకునే స్థాయి. మేమున్నం సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి స్వాతి పేర్కొన్నారు. మేమున్నం సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి స్వాతి అన్నారు. పెడన పట్టణంలోని 17వ వార్డులో నివాసం ఉంటున్న పేద విద్యార్థిని ఉమ్మిటి హారికకు చదువు నిమిత్తం దాతల సహకారంతో మేమున్నం సేవా సంస్థ 33,000 రూపాయల నగదు, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ఆర్టీఓ చేతుల మీదుగా ఫౌండేషన్ చైర్మన్ వీనం శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మేమున్న సేవా సంస్థ చేస్తున్న సేవలు గురించి ఆర్డీఓ స్వాతికి వివరించారు. తహసీల్దార్ కూనపరెడ్డి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మన్యం గోపాలరావు, టౌన్ ప్లానింగ్ అధికారిని బల్ల సృజన కుమారి, సభ్యులు మేడక కిషోర్, నల్ల సాయిబాబు, సాయి, పట్టిసపు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెడన మండలంలోని ఈ మేమున్నాం సేవా సంస్థ తరపు నుంచి నిరుపేద కుటుంబానికి చెందిన వారికి ఆర్థిక సహాయంగా వాళ్ళకి 2 నెలలకి సరిపడా సరుకులతో పాటు సుమారు 30,000 రూపాయల వరకు నగదు ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్న వీనం శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ప్రజలు మన దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకున్న వెంటనే అందరూ విని ఊరికే ఉంటాం, కానీ అలా కాకుండా విని మేము మీకు తోడుగా ఉంటాము అనే ఒక చేయూతని అందిస్తూ వాళ్ళు మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇనిషియేషన్ తీసుకుని ఎవరైతే సహాయాన్ని అర్థించి ఉన్నారో వాళ్ళకి సహాయాన్ని అందించడం, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అన్నదానికి ఒక నిదర్శనంగా అనిపిస్తుంది. సో ఇలాగే అందరిలో కూడా చేంజ్ అనేది రావాలి. మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత పర్సెంటేజ్ మనం సేవా కార్యక్రమాలకి వినియోగించాలని అన్ని మత గ్రంథాల్లో కూడా చెప్తారు. బట్ వాటిని ఆచరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వాటిని ఆచరణలో పెట్టి ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అందరినీ ఆదుకుంటున్న ఈ సేవా సంస్థకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నీడీ పీపుల్కే అంటే సహాయం పొందే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తేనే మన సంస్థ కూడా ఒక కృతజ్ఞత ఉంటుంది అనేది. ఎందుకంటే ఆకలేసి వాళ్ళకి అన్నం పెట్టాలి, కానీ కడిపిన వాళ్ళకి మనం ఏ పెట్టినా కూడా అది ఎదురుగానే ఉంటుంది. అందుకని వీళ్ళు వచ్చి సమస్య చెప్పగానే
మీలాంటి పెద్దల సమక్షంలో వీళ్ళ సమస్య కూడా చెప్పిన వాళ్ళు అవుతాం. మన ఫౌండేషన్ నుంచి ఏదో మంచి కార్యక్రమం చేసాం కాబట్టి తల సహాయం అందరితో చేసినట్టు ఉంటుంది అనుకుంటున్నాను. మీ అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. తమరు ఫౌండేషన్ నుంచి మా ప్రత్యేక ఆహ్వానితులుగా మీరు వచ్చారు కాబట్టి మీ చేతుల మీదుగా ఆ చేనేత కార్మికురాలకి ఇచ్చి మేమున్నామని ఒక ధైర్యం వాళ్ళకు కూడా మీరు ఇస్తే భవిష్యత్తులో ఆ బిడ్డ కూడా ఇంకా వృద్ధిలో జరుగుతుంది కాబట్టి కొంచెం మీ సహాయ సహకారాలు కూడా వాళ్ళకి ముందులో ఉంటాయని ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని చేసుకున్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.